ప్రభు నామానికి మహిమ కలుగునుగా. బాగున్నారు కదా మీ అందరూ? ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానిస్తూ చూడండి, మనం ఎలాంటి రోజుల్లో ఉన్నామంటే చెడ్డ దినాల్లో ఉంటున్నాం. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేదు. అంటే అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించి సింహం వల్ల తిరుగుతూ ఉంటాడు. చెడ్డ దినాల్లో నువ్వు ఎలాగుండాలి? ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. బైబిల్ వాక్యమే చెప్తా ఉంది చెడ్డ దినములు అని. ఈ చెడ్డ దినాల్లో ఎవరు నీకు తోడుగా ఉండాలి? ఎవరి కృప నీకు తోడుగా ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు నీకు తోడుగా ఉంటే నువ్వు వెళ్ళే ప్రతి చోట ప్రతి అపాయం నుంచి తప్పించబడతావు, ప్రతి కీడు నుండి విడిపించబడతావు. ఏ హాని ఎవరు నీకు చేయకుండా ఆయన తన చేతులు అడ్డు పెట్టి నువ్వు చక్కగా మళ్ళా నీ గమ్యస్థానానికి, మళ్ళా నీ ఇంటికి, నువ్వు చేరవలసిన స్థలానికి ఆయన సురక్షితంగా చేరుస్తాడు. ఎవరు తోడుగా ఉంటే ఇక్కడ నువ్వు సమయాన్ని వేస్ట్ చేయకు. ఆయన అంటున్నాడు సమయమును పోనీయక. మనం అక్కడికక్కడికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళాలని ఆశ, ఏదో చూడాలని ఆశ, ఏదో చేయాలని ఆశ. ఈ ఆశలన్నీ వద్దు. నిన్నటికి నిన్న ఆ కాశ్మీర్కు టూరిస్ట్కని వెళ్ళారు. ఆ అందాలు చూద్దామని చాలామంది వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళలో ఆ యొక్క ఉగ్రవాదులు 28 మంది చంపేశారు. చూడండి, వాళ్ళకు వీళ్ళకి ఏమైనా సంబంధమా? వీళ్ళు అక్కడ సమయాన్ని గడుపుదామని, సమయాన్ని వేస్ట్ చేద్దామని అక్కడికి వెళ్ళి ఆ అందాలన్నీ చూస్తూ ఉంటే, ఆనందంగా గంతులు వేస్తూ ఉంటే వచ్చి సడన్గా చుట్టుముట్టేశారు. అందరూ భయంతో కేకలేస్తున్నారు, భయంతో అరుస్తున్నారు. కానీ ఎంత వాళ్ళు బతిమాలినా కూడా వాళ్ళకి కనికరం కలగలేదు. వాళ్ళ ఎదుటినే, తండ్రులను పిల్లల ఎదుటినే, భార్య ఎదుటినే ఆ 28 మందిని పురుషులను చంపేశారు. చాలా బాధాకరం కదండి. సమయాన్ని ఎక్కడో గడుపుదామని. ఈరోజు నీకేం కావాలంటే ప్రార్థన కావాలి, దేవుని సన్నిధి కావాలి. ప్రభువా, ఈరోజు మేము పలానా చోటుకి వెళ్తున్నాం, మాకు తోడుగా ఉండవా అని ప్రభువును పర్మిషన్ తీసుకొని వాడు బయటికి అడుగయ్యాలి. అప్పుడు ఏ ప్రభు సహాయం ఎప్పటికీ నీకు ఉంటుంది. ఏ కీడు నీకు తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించి నేను సురక్షితంగా నడిపిస్తాడు. కాబట్టి దినములు చాలా చెడ్డ దినము. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, భక్తి కలిగి ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపడానికి ఇష్టపడండి. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కృపా సహాయం ఎప్పుడు నీకు ఉంటుంది. నీకు అపాయం ఏమీ రాదు, ఏ కీడు నీ కుటుంబానికి తగలదు, ఏ తెగులు నీ ఇంటి మీదకి సమీపించదు. అంత అద్భుతంగా ఆయన నిన్ను కాపాడేది. కాబట్టి వేస్ట్ చేయకండి సమయాన్ని. ఎప్పుడు భయభక్తులు కలిగి ఆయనతో ఉండే భాగ్యంను నాకు కావాలి ప్రభు, ఎప్పుడు నీతో ఉండాలని ఆశ కలగండి. తప్పకుండా నిన్ను సంరక్షిస్తూ, నిన్ను తన కృపతో నడిపిస్తూ నీ జీవితకాలం అంతా నీకు ముందుగా ఆయనే ఉండి నడిపిస్తాడు. ఈ మాట ప్రకారం మంచి తీర్మానం తీసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ చెడ్డ దినముల్లో రక్షించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు సమయాన్ని పోనీయక ఈ చెడ్డ దినముల్లో నీ కృప కావాలి ప్రభు, నీ తోడు కావాలైనా. ప్రతి ఒక్కరూ నిన్ను ఆశ్రయించే మనసును ప్రతి బిడ్డలకు దయచేయండి. వెళ్ళిన ప్రతి బిడ్డలకు, వెళ్తూ వస్తున్న వారందరికీ తోడుగా ఉంది. నీ రెక్కల చాటున భద్రపరచు. ప్రతి అపాయం నుంచి తప్పించు, ప్రతి కీడు నుండి విడిపించు. రక్షణ లేని వారందరికీ రక్షణ కలిగించు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి నిత్యము ఆయన తోడే ఉండి కాపాడునుగాక. ఆమేన్.